పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త చీలి సింగయ్య మృతిపై ఆయన భార్య లూర్దు మేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ వర్గీయులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ తన భర్త మృతి యాదృచ్ఛికం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. మాకు డౌట్ గానే ఉంది, అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు, చెప్పేశారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్ని మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు.